వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ కుటుంబ వ్యవహారం పూర్తిగా రచ్చకెక్కింది. శ్రీనివాస్కి ఆయన భార్య వాణికి మధ్య హై వోల్టేజ్ డైలాగ్ వార్ నడుస్తోంది. తనకు భర్త కావాలంటూ వాణి ధర్నా చేస్తోంటే శ్రీనివాస్ మాత్రం తన భార్య తనను చంపేందుకు ప్రయత్నించిందంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దువ్వాడ శ్రీనివాస్ కుమార్తెలు కూడా రోడ్డెక్కడంతో ఇప్పుడు అందరి ఫోకస్ ఈ టాపిక్ మీదే ఉంది. దువ్వాడ వ్యవహారంలో ఈ స్థాయి రచ్చ లేవటానికి అసలు కారణం దివ్వెల మాధురి. దీంతో ఇప్పుడు ఫోకస్ అంతా కూడా మాధురి మీదకు వెళ్ళింది. ఈ మొత్తం ఇష్యూలో సెంటర్ ఆఫ్ ది డిస్ప్యూట్గా మారిన దివ్వెల మాధురి ఓ సామాన్య వైసీపీ కార్యకర్త, కూచిపూడి టీచర్ కూడా. ఇక్కడ అన్నింటికంటే హైలైట్ ఏమిటి అంటే మాధురిని శ్రీనివాస్కు పరిచయం చేసింది స్వయంగా ఆయన భార్య వాణియే. కల్చరల్ యాక్టివిటీస్లో చురుకుగా ఉండే మాధురి చాలా తక్కువ టైంలోనే శ్రీనివాస్కు దగ్గరైంది. ఐపాక్ టీంతో కలిసి పనిచేసేది. గత ఎన్నికల్లో శ్రీనివాస్ పోటీ చేసిన సమయంలో కూడా మాధురి కీ రోల్ ప్లే చేసింది. సింపుల్గా చెప్పాలంటే శ్రీనివాస్కు ఓ మేనేజర్లా ఎన్నికల వ్యవహారం మొత్తం చూసుకుంది. ఇంత సహాయం చేసిన మాధురికి అప్పట్లో మహిళా అధ్యక్షురాలిగా పదవి ఇప్పించారు శ్రీనివాస్. ఇదిలా కంటిన్యూ అవుతున్న సమయంలో శ్రీనివాస్కు ఆయన భార్య వాణికి మధ్య విభేదాలు తలెత్తాయి. మాధురి మాయలో పడి శ్రీనివాస్ తమను పట్టించుకోవటం లేదంటూ వాణి ఆరోపించడం మొదలుపెట్టారు. చాలా కాలం నుంచే ఈ విషయంలో వివాదాలు ఉన్నా ఎన్నికలు పూర్తయ్యాక వ్యవహారం పూర్తిగా రచ్చకెక్కింది. శ్రీనివాస్ తన కుటుంబాన్ని వదిలి పూర్తిగా మాధురితోనే ఉండటం మొదలుపెట్టారు. ఇది ఇలాగే కంటిన్యూ అవుతున్న తరుణంలో ఇప్పుడు శ్రీనివాస్ కుమార్తెలు రోడ్డెక్కారు. మాధురి తన రాజకీయ స్వలాభం కోసం తమ తండ్రిని తమకు దూరం చేస్తుందంటూ ఆరోపిస్తున్నారు. శ్రీనివాస్ ఇంటి ముందు ధర్నాకు వెళ్లిన సమయంలో కూడా మాధురి దువ్వాడ శ్రీనివాస్తో ఇంట్లోనే ఉందని చెప్తున్నారు. ఈ విషయంలో మాధురి కూడా ఓపెన్గా తన ఒపీనియన్ చెప్పేస్తోంది. శ్రీనివాస్ కష్టాల్లో ఉన్నప్పుడు తానే అన్నీ అయి చూసుకున్నానని, ఇప్పుడు కూడా శ్రీనివాస్తోనే ఉంటానని చెప్తోంది. తాను శ్రీనివాస్ను మోసం చేయలేదని, ఎన్నికల సమయంలో తానే వ్యక్తిగతంగా దువ్వాడ కోసం 2 కోట్ల రూపాయలు ఖర్చు చేశానని చెప్పింది. తనకు చాలా ఆస్తులు ఉన్నాయని, ఆస్తుల కోసం రాజకీయం, మిగతా వాటి కోసం శ్రీనివాస్ను వాడుకోవటం లేదని క్లారిటీ ఇచ్చింది. ఇక దువ్వాడ శ్రీనివాస్ కూడా ఈ విషయంలో చాలా క్లియర్గా ఉన్నారు. తన భార్యకు త్వరలోనే విడాకుల నోటీసులు పంపిస్తానని చెప్పుకొస్తున్నారు. కానీ శ్రీనివాస్ భార్యా పిల్లలు మాత్రం తమకు తండ్రి కావాలనే అంటున్నారు. మాధురి మాయలో పడి అన్యాయం చేస్తున్నాడని చెప్పుకొస్తున్నారు. ఇప్పటికే రోజుకో మలుపు తిరుగుతున్న వీళ్ళ కుటుంబ కథా చిత్రం ఇంకా ఎలాంటి యూటర్న్స్ తీసుకుంటుందో వేచి చూద్దాం.